ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విశాఖని ఇప్పుడు హోహో బస్సులు పలకరించిపోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హోహో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ బస్సులు విశాఖ రోడ్లపై పరుగులు తీయబోతున్నాయి. విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈ బస్సులు ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్ లో తమ సేవలు అందించబోతున్నాయి. సుందరమైన సాగర్ తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పచ్చటి కొండలు, మనసు దోచుకునే పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు వైజాగ్. ఒక పక్క సాగర్ తీరం అందాలు, మరో పక్క పచ్చదనం పరిచినట్లుగా కనిపించే పర్వత శ్రేణులు, కైలాసగిరి సొగసులు, అలనాటి బౌద్ధారామాలు. ఒక్కటేంటి, ఇలాంటి ప్రదేశాలు విశాఖ వచ్చే పర్యాటకులకి ఎప్పుడూ కనువిందు చేస్తూనే ఉంటాయి. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని వినూత్నంగా చూసే అవకాశం ఈ హోహో డబుల్ డెక్కర్ బస్సులతో కలగబోతోంది. తొలిసారిగా ఈ డబుల్ డెక్కర్ బస్సుల నుంచి విశాఖ ప్రకృతి అందాలు చూసేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఒక బస్సు విశాఖకు చేరుకుంది. దీనికి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. విశాఖకు ఏటా 1.5 కోటి మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 25 కిలోమీటర్ల బీచ్ రోడ్ ఉంది. ఇప్పటిదాకా టూరిస్టులకు ప్రత్యేక రవాణా సౌకర్యాలంటూ ఏమీ స్పెషల్ గా లేవు. ఏపీ సర్కార్ కి ఈ డబుల్ డెక్కర్ బస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది అశోక్ లేలాండ్ కంపెనీ. మరో 2 బస్సుల్ని అందించబోతోంది పోర్ట్. మొత్తం ఈ 3 బస్సులతో విశాఖ టూరిజం కి మరింత బూస్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు కూడా. సో ఈ డబుల్ డెక్కర్ బస్సుల్ని విదేశాల్లో హోహో అని పిలుస్తారు. అంటే హాప్ ఆన్ హాప్ అన్నమాట. లండన్, పారిస్, న్యూయార్క్, ఏథెన్స్, రోమ్, టోక్యో, బార్సిలోనా, పటాయా లాంటి ప్రముఖ పర్యాటక నగరాల్లో టూరిస్టుల కోసం ఇలాంటి బస్సులు నడుపుతుంటారు. ఇక మన దేశంలో కూడా ఇలాంటి బస్సులు కొన్ని ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు వంటి పర్యాటక ప్రధాన నగరాల్లో ఇవి టూరిస్టులకి అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ విశాఖకు చేరుకుంది హోహో బస్. సింహాచలం ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహించే గోశాల దగ్గరే ఈ బస్సు ఉంచారు. సో ఈ బస్సులు చూసేందుకు జనం భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. ఆ బస్సుతో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఇటువంటి అద్దాల బస్సుల్లోంచి చూడాలంటే ఆ అనుభూతే వేరు. త్వరలోనే ఈ బస్సులు పర్యాటక ప్రేమికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుల్లోంచి ఆ సముద్రపు కెరటాలతో పాటు పర్యాటక ప్రదేశాలు చూస్తే దాన్ని విదేశాల్లో ఉన్నామా అన్న అనుభూతి కలగకమందు. ఎందుకంటే ఈ హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సులుగా విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే విశాఖకు అందుబాటులో రానున్నాయి. పర్యాటక ప్రేమికుల కోసం ఇవి అందుబాటులోకి రాబోతోంది పర్యాటక శాఖ. చూడొచ్చు, ఇది పూర్తిగా ఫుల్లీ అధునాతనమైన టెక్నాలజీతో తయారు చేసిన ఈ బస్సు విశాఖ చేరింది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఒక డ్రైవర్తో పాటు దాదాపుగా 29 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతోపాటు పైన ప్రత్యేకంగా 36 మంది పర్యాటకులు కూర్చునేలా దాదాపుగా 65 మంది పర్యాటకులు ఈ 2 అంతస్తుల్లో ఒకే బస్సులో అందరూ కలిసి ప్రయాణించి ఈ ప్రకృతి అందాలను చూసేలా దీన్ని డిజైన్ చేశారు. వెనకాల కూడా ఒక ప్రత్యేకంగా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. అంతే ఒకవైపు లోపల ఈ అత్యాధునిక టెక్నాలజీ డిస్ప్లే సౌకర్యంతో పాటు సెక్యూరిటీ పర్పస్ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి దీన్ని డిజైన్ చేశారు. పూర్తిగా ఈ బస్సు ఎలక్ట్రికల్ వెహికల్, ఈవీ ఛార్జింగ్తోనే ఇది పనిచేస్తుంది. పెట్రోల్, డీజిల్తో దీనికి సంబంధం లేదు. ఆ పర్యాటక రూట్ అయిన ఆర్కే బీచ్, కైలాసగిరి, దీంతోపాటు ఆర్కే బీచ్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు, అలాగే తొట్లకొండలోని బుద్ధిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బౌద్ధారామంతో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులను పర్యాటకుల కోసం అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఫైనల్ రూట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తొలుత ఈ బస్సును పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మిగతా 2 బస్సులను కూడా విశాఖ బీచ్ రోడ్లో నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. ఈ హోహో బస్సుల్లో 2 అంతస్తులుంటాయి. చుట్టూ అద్దాలుంటాయి. కొన్నింటిలో ఓపెన్ టాప్ కూడా ఉంటుంది. ఈ బస్సులో టూరిస్టులు ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్క్, కైలాసగిరి, రిషికొండ మీదుగా తొట్లకొండకు చేరుకుని మళ్ళీ అక్కడి నుంచి భీమిలి బీచ్ వరకు వెనక్కి వచ్చేలాగా రూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సులో గైడ్లు కూడా ఉంటారు. స్థానిక విశేషాలని టూరిస్టులకు వివరిస్తారు. అయితే ఈ బస్సులు ఎంత వేగంగా అందుబాటులోకి వస్తాయా అని స్థానికులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. మన వైజాగ్లో ఇలాంటి బస్సు కూడా వస్తే చాలా బాగుంటుంది. దీని లోపల నుంచి కూర్చొని చూస్తే సేమ్ ఫారెన్లో నుంచి వ్యూ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మన ఆర్కే బీచ్కి, భీమిలికి కూడా ఇలాంటి మంచి బస్సు వచ్చి మంచి వ్యూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడో ఫారెన్లో చూడడం తప్ప మన వైజాగ్లో ఎప్పుడు చూడలేదు. త్వరలో వస్తే హ్యాపీ మా అందరికి ఇక్కడ.
వేరే వేరే కంట్రీస్లో ఇప్పుడు టీవీలో చూడడం తప్ప బయట ఎక్కడ చూడలేదు. ఇలాంటి బస్సు మన గవర్నమెంట్ ఏపీ టూరిజం ద్వారా ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇది విశాఖపట్నంలో పర్యాటకులకు ఎప్పుడు అందుబాటులో వస్తానో ఎదురు చూస్తున్నాం. వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా మన విశాఖపట్నంకి మంచి ఆహ్లాదకరంగా ఉండే ఒక మంచి బీచ్ ఉంది. ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఈ బస్సులో ఆ బీచ్ని వ్యూలో ఫస్ట్ కింద ఫ్లోర్లో అదే కింద సెట్లో చూడడం ఒక వ్యూ ఒకలా ఉంటుంది. పై దాంట్లో చూస్తే ఇంకా వ్యూ ఇంకా బాగుంటుంది. అటువంటి ఫీల్ విశాఖపట్నం ప్రజలకు వస్తే పర్యాటకంగా విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుంది. చాలా మంచి అవకాశం పర్యాటకులకి. ఈ ప్రభుత్వం ఇలా సపోర్ట్ చేస్తుంది. చాలా ధన్యవాదాలు.